అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఇంకొకటి మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. అదేంటంటే విశ్వాసం కలిగి జీవించడంలో మనకు పరీక్షలు వస్తాయి కదా, అవి ఎందుకు వస్తాయి? ఇక్కడ ఏంటంటే మనకి పరీక్షలు వస్తాయి ఎందుకంటే మనం విశ్వాసంలో మనం ఎంత స్టాండర్డ్గా ఉన్నాము అనేది మనం తెలుసుకోవడానికి దేవుడు పరీక్ష పెడతాడు ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇంకా పడిపోకూడదు అని మనకి తెలియచేయడానికే ఆయన పరీక్ష పెడతాడు. విశ్వాసంలో నా బిడ్డ కొనసాగుతుందా లేదా అనేది ఒక టెస్ట్ లాగా మనకి పెడతాడు. అది పెట్టినప్పుడు మనం ఏం చేయాలి? మనం తెలుసుకొని, ఓహో నేను ఇక్కడ విశ్వాసంలో నేను ఎక్కడైనా పడిపోయానేమో, దేవుడు నాకు అందుకే పరీక్ష పెట్టాడేమో, మనం దాని నుండి తొలగిపోకుండా పరీక్షను ఓర్పు కలిగి మనం వాటన్నిటిని ఎదుర్కోగలిగితే మనం ఖచ్చితంగా విశ్వాసంలో మనం కొనసాగలుగుతాము. కాబట్టి మనం విశ్వాసంలో ఎక్కడైనా పడిపోతున్నామేమో ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లయితే మనకి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, పరీక్షలు వచ్చినప్పటికీ నా దేవుడు పెట్టేది నేను సరిగ్గా ఉండడానికే కాబట్టి అని తెలుసుకుంటాము. ఇంకా మన దేవుని స్తుతించే వారంగా ఉంటాము. దేవా నన్ను ఎంత పరీక్షలో పెట్టింది, నన్ను పరీక్షించుకొని విశ్వాసంలోకి నడిపించడానికా అని చెప్పేసి ఆ రోజు మనం ఆయన యందు పాదాల చెంత చేరి మనం ఆయనకి ప్రార్థించే వారంగా ఉంటాం. కాబట్టి విశ్వాస జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాం పరీక్షించుకోవాలి. ఆయన పరీక్ష పెట్టినప్పుడు దాంట్లో నెగ్గే వాళ్ళంగా ఉండాలి. కాబట్టి మనం కూడా త్రూ ఫెయిత్ కలిగి జీవించాలి. కాబట్టి మనం విశ్వాసం కలిగి జీవించిన వారికి ఏది కొదువ చేయడైనా. కాబట్టి మనందరం కూడా విశ్వాసం కలిగి జీవిద్దాము. ఆవగింజంత విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ కూడా గొప్ప కార్యములు చేసే దేవుడు ఆయన. కాబట్టి అందరం విశ్వాసం కలిగి జీవించే వారంగా ఉందాం. అందరికీ ప్రైజ్ లార్డ్.